మోదక సుగంధాలో మంగళమూర్తిగా వెలసిన గణనాథ, గజానన సౌమ్యంలో గార కరుణ పరుచుకుంది. ఏకదంత తేజస్సులో ఏకాగ్రతత్వం ప్రతిఫలించింది. మూషిక వాహన గమనంలో మౌన వినయం మెరిసిపోయింది. పసుపు పూల అలంకారాలో పవిత్ర భక్తి వికసించింది. కర్పూర హారతి వెలుగుల్లో కళ్యాణ మాధుర్యం తెలిపోయింది. వేదఘోష స్వరాల్లో విజయ చైతన్యం వినిపించింది. భక్తజన ప్రార్థనల్లో భరోసా దీపం వెలిగిపోయింది. పుష్పహారాల సౌరభంలో ప్రేమ సత్యం వెల్లి విరిసింది. సంధ్యాదీపకాంతుల్లో సత్యమంగళం నిలిచిపోయింది. గర్భగుడి ప్రశాంతతలో గర్ విశ్వాసం పెరిగిపోయింది. మోదక నైవేద్య రుచిలో మాతృస్నేహం దాగిపోయింది. శరణాగతి వినయంలో శాశ్వత ఆనందం లభించింది. నవరత్న కిరీట తలుపుల్లో నవమంగళం విస్తరించింది. సువాసన ధూపరేఖల్లో సౌమ్యత్వం పరిమళించింది. పాదసేవనమ్రతలో పరిపక్వ సమర్పణ కనిపించింది. భక్త కంఠగానంలో భావరాగాలు మార్మోగాయి. దివ్యనేత్ర కరుణలో దుఃఖ ఛాయలు కరిగిపోయాయి. మంగళవాద్యనాదాలో మహిమానుభూతి పొంగిపోయింది. పుణ్యక్షేత్రగాలుల్లో పవిత్ర స్మృతి నిలిచిపోయింది. ఆలయ దీప జ్యోతుల్లో ఆధ్యాత్మిక వెలుగు నిండిపోయింది. నిశ్చల ధ్యాన మౌనాల్లో నిర్మల చైతన్యం తేలిపోయింది. పూల తోరణ అందాలో పుణ్య సంస్కృతి పరుచుకుంది. పవిత్ర ప్రసాద మాధుర్యంలో పరమశాంతి లభించింది. భక్త హృదయ వినయంలో భావ పవిత్రత వికసించింది. ఈ విఘ్న వినాశ శక్తితో నా ఆటంకాలు తొలగిపోవాలి. నీ దివ్య కరుణతో నా జీవితం విజయవంతమవ్వాలి. నీ పవిత్ర ఛాయలో నా కుటుంబం సంతోషించాలి. నీ ఆశీస్సుల వెలుగులో నా మనసు ధైర్యం పొందాలి.